అందరికీ నమస్కారం అండి. మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే, చాలామంది పుట్టినరోజు పేరుతో పుట్టినరోజు వేడుకలని చెప్పి పార్టీలని చెప్పి డబ్బులు చాలా ఖర్చు పెడుతూ ఉంటారండి. ఖర్చు పెట్టి భోజనాలని 200 మంది వస్తారని చేస్తే 150 మందే రావడం, ఆ 50 మంది ఫుడ్ వేస్ట్ అయిపోవడం, ఇలాగ చాలా మనీ వేస్ట్ చేస్తూ ఉంటారండి. అలా కాకుండా మన డబ్బుని మనం అర్థవంతంగా మనం పుట్టినరోజుని కూడా మనం పుట్టినందుకు సార్థకత చేసుకోవడానికి పుట్టినరోజుని మన సాంప్రదాయం ప్రకారం పొద్దునే లేచి తలంటి పోసుకొని కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళొచ్చి ఇంట్లో అమ్మో భార్యో చేసిన పిండి వంటలు ఆరగించి అలాగా చేసుకుంటే స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తే బాగుంటుందండి. ఇంకా మనం ఖర్చు పెట్టే డబ్బులో 10వ వంతన్నా కనీసం అన్నదానానికి, చాలామంది బీదవాళ్ళు అన్నానికి చాలా కష్టపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి మనం అన్నదానం చేసామనుకోండి, మనకి పుణ్యానికి పుణ్యం వస్తుంది, వాళ్ళకి ఒకరోజు గడిచినట్టు కూడా ఉంటుందండి. చాలామంది అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ పుట్టినరోజు జరుపుకోవడం అలా చేస్తూ ఉంటారండి. కానీ చెయ్యని వాళ్ళ గురించి చెప్తున్నానండి. కొంతమంది డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చు పెట్టుకోండి, కానీ అందులో ఒక 10వ వంతన్నా దానానికి ఖర్చు పెడితే మన వెంట వచ్చేది ఆ దానమేనండి. అందుకని కొంచెం ఆలోచించి డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు కడుపు నిండిన వాడికి బిర్యానీ పెట్టే కన్నా ఆకలిగా ఉన్నవాడికి పచ్చడనం పెట్టడం మేలని సామెత ఉంది కదండి. అలాగా పేదవాళ్ళకి కనీసం ఒక్కరోజన్నా, అందరికీ కాకపోయినా మన ఇంటి దగ్గర ఉన్న అనాథ శరణాలయము, లేకపోతే ఎక్కడన్నా అన్నదానం జరిగే చోటు డబ్బు కట్టడము, లేకపోతే మనమే ఇంట్లో వండైనా సరే తీసుకెళ్ళి పెట్టడము, లేకపోతే ఎక్కడన్నా ఆర్డర్ చేసుకొని తీసుకెళ్ళి మన చేత్తో మనం పెట్టుకోవడము, ఇలా చేస్తే మన పుట్టినందుకు సార్థకత ఉంటుందండి, పుణ్యానికి పుణ్యం వస్తుంది అని నా ఆలోచన అండి. మీరేమంటారు? నా ఆలోచన కరెక్టేనా? అవునో కాదో చెప్పండి. నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు.